మేషరాశి వారికి కలిసి వచ్చే కాలం మే నెల 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మేషరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఈ సంఘటనలు తప్పవు. ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది, మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే సంఘటనలు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడబోతుంది. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసట చెందకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం. ఆర్థిక లావాదేవీలు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. పరిస్థితులకు తగినట్లుగా పనిచేయండి. మీ లక్ష్యం నెరవేరుతుంది. పనులు వెంటనే పూర్తి అవుతాయి. మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సమయస్ఫూర్తితో సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించండి. ముఖ్యమైన పనులలో తొందరపడవద్దండి. వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం. మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి. మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది. ముఖ్యంగా శ్రీ విశ్వావసనామ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియని వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీలు చేయకపోవడం మేలు. ఖర్చులు పెరగవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి. మే 18 నుండి రాహు లాభస్థానంలోకి రావడం చేత ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. మానసిక ఆనందం, శుభవార్తలు కూడా వింటారు. కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల్లో కొరత అనేది ఉండదు. ఇబ్బంది అయితే కలగవచ్చు కనుక జాగ్రత్త. బంధుమిత్రులతో విభేదాలు అనేవి ఏర్పడవచ్చు. మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీరు కోరుకున్న జీవితమే మీకు దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీకు ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కెరియర్లో ఉన్నత స్థానాలకు ఎదగడానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ పని పట్ల పూర్తి పారదర్శకంగా ఉండండి. మీ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మేషరాశి వారికి గురు శుక్ర శని ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి. అంతేకాదు వీరి విద్యా రంగం గురించి చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కూడా చూపిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా చాలా చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి విజయం కూడా సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సుల్లో
కళాశాలల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయండి. మేషరాశి వారి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరం కూడా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరినీ కూడా నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీరు మరిన్ని సానుకూల ఫలితాలు కూడా పొందవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే మీ యొక్క జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వలన ఒత్తిడికి గురి కాకూడదు. ఈ రాశి నుండి రాహు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి. గురువు ప్రభావంతో మీకు కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఈ ఏడాది మధ్యలో రాహు కేతువుల సంచారంతో ఏదో స్థానంలో ప్రభావం అనేది కనిపిస్తుంది. ఈ సమయంలో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, అలాగే యుద్ధ విద్యలు, ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన విద్యల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంచి ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులుండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ రాశి వారి సాహసం ఊపిరి 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరికి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎందరి త్యాగంకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయం. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమను ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవుతుంది. ఈ మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారి రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రాణహాని కూడా కలగవచ్చు. ఈ రాశి వారి క్రీడలందు బాగా రాణిస్తారు. చక్కని దర్శన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం అండి. అయితే ఆవేశం తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.